హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఇప్పుడు నేను ఎక్కిన ఫ్లైటు ఎమిరేట్స్ 777 బోయింగ్ అనమాట. చూడండి ఇన్సైడు ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బిజినెస్ క్లాస్ నుంచి లోపలికి వెళ్తున్నాము ఎకనామిక్ క్లాస్కి. ప్రతి సీట్కి కూడా బ్యాక్ సైడ్ చూడండి చక్కగా స్క్రీన్స్ అవి ఉన్నాయి. చాలా నీట్గా ఉంటుంది చూడండి ఫ్లైట్ అయితే. ఎయిర్ హోస్టర్స్ కానీ అందరూ చాలా చక్కగా, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఇదిగా రిసీవ్ చేసుకుంటారు. చాలా స్పేసెస్గా ఉంటుంది అన్నమాట. సీట్లు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. చాలా అంటే చాలా బాగున్నాయి. హాయ్, చక్కగా స్క్రీన్లో ఎంటర్టైన్మెంట్స్ అన్నీ ఉంటాయి మనకి. మూవీసు, గేమ్స్ రకరకాలన్నీ ఉంటాయి అన్నమాట. ఇంకా చూసారా స్క్రీన్లో. ఇది దుబాయ్ నుంచి హైదరాబాద్ ఫ్లైట్ అనమాట. అందుకని దీనిలో రీజనల్ లాంగ్వేజెస్, మన తెలుగు లాంగ్వేజెస్ మూవీస్ కూడా ఉంటాయి. సరే అటు ఇటు చెక్ చేస్తున్నాను నేను, ఏమైనా ఉన్నాయో చూద్దామని సరదాగా. ఏదో ఈగలట, ఈగలని. సరే చెవి తగిలించుకున్నాం, కాసేపు చూద్దామని. ఈ లోపల మెనూ కార్డు ఇచ్చారండి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎమిరేట్స్లో మనం ఫ్లై చేస్తాం కదా, టేక్ ఆఫ్ అవగానే ఫస్ట్ మెనూ కార్డు తీసుకొచ్చేస్తారు. మెనూ కార్డులో గొప్ప విశేషం ఏంటంటే మనకి ఏం సర్వ్ చేస్తున్నారు అది రాస్తారు ఇంగ్లీష్లో, అలాగే తెలుగులో కూడా. చూడండి చక్కగా తెలుగులో కూడా మనకి డిన్నర్లో ఏమేమి ఇస్తారో అది రాస్తున్నారు, దాంట్లో రాశారు చూడండి చాలా చక్కగా. అలాగే ఒక పక్క అయితే ఉర్దూలో ఉంటుంది, ఈ పక్క ఏమో తెలుగు, అలా ఫ్రంట్ సైడ్ ఏమో ఇంగ్లీష్లో ఉంటుంది అన్నమాట. బాగుంది కదా. ఈ లోపల ఫ్రంట్ సైడ్ నుంచి ఒక్కొక్కరికి ఇచ్చుకుంటూ వస్తున్నారు, డిన్నర్ సర్వ్ చేస్తున్నారు. అయితే ఎమిరేట్స్ ఫ్లైట్లో చూడండి కోల్డ్ బెవరేజు, హాట్ బెవరేజు అన్నీ కూడా సర్వ్ చేస్తారనమాట. దీంట్లో చల్లని బీరు కూడా ఇస్తారండి. ఇంకా చూడండి నాకు కనిపిస్తున్నాయా మీకు, అది వచ్చి వైన్ అనమాట. వైను, ఆల్కహాల్ బాటిల్స్, చిన్న చిన్న బాటిల్స్ కూడా ఉన్నాయి చూసారా. రకరకాల విస్కీ, బ్రాందీ, రకరకాల ఇవన్నీ కూడా ఉంటాయి. మనకి ఏది కావస్తే అది అడిగితే వాళ్ళు ఇస్తారు. హాయ్. అయితే ఎయిర్ హోస్టెస్ అయితే చాలా ఫ్రెండ్లీగా, చాలా ఇదిగా మాట్లాడతారు చక్కగా. నాకు చాలా నచ్చుతుంది ఎమిరేట్స్ ఫ్లైట్లో. ఏమాట కామాట చెప్పుకోవాలి, అమ్మాయిలు మాత్రం కేకలా ఉంటారు, చాలా ఫ్రెండ్లీగా కూడా. చూసారా, మనకు బీరకాయ కూడా ఇచ్చిందండి. అయితే డిన్నర్లోకి నేను చికెన్ అడిగాను. చికెన్ అడిగితే తను చూడండి ఒక మీల్ బాక్స్ అనమాట అది. అదిగో చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ కూడా ఇచ్చారు. చాలా మంచి గుమగుమలాడుతుంది, బాగుంది. అలాగే ఒక బ్రెడ్, ఒక అమూల్ బటరు, అలాగే ఒక డిజర్టు, నెక్స్ట్ ఒక ఇది చూసారా, ఇవి 2 డిజర్ట్లు ఇచ్చారు ఈసారి, 2 స్వీట్లు అనమాట అవి. నెక్స్ట్ ఒక చిన్న మిక్చర్ ప్యాకెట్ ఇస్తారు, అలాగే పికిల్ కూడా ఇస్తారు, మిక్స్డ్ పికిల్ కూడా ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫుడ్ అయితే. ఎమిరేట్స్ ఫుడ్ చాలా బాగుంది. వావ్. అందుకే మీరు భోంచేశారా? ఎప్పుడైనా మీరు ఎమిరేట్స్లో ప్రయాణిస్తే కనుక కామెంట్ పెట్టండి. చూసారా, అయిపోయింది, తినేసాం. కాసేపు కూర్చునేసరికి ల్యాండ్ అయిపోయింది ఫ్లైటు. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఎమిరేట్స్ 777 బోయింగ్ ఫ్లైట్ జర్నీ అనమాట. బాయ్ బాయ్. చక్కగా నవ్వుతా టాటా చెప్తున్నారు. ఇంకా మనం హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాం కదా, దిగిపోతున్నాం అనమాట. చాలా బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆకాశంలోంచి భూమి మీద పడ్డాం. లోపలికి రాగానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అనమాట. కానీ గొప్ప విశేషం ఏంటంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చూడండి చక్కగా విష్ణుమూర్తి, శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలని నీట్గా పెయింటింగ్ వేశారు. అలాగే చిన్న చిన్న విగ్రహాలు కూడా పెట్టారు అక్కడ చూడండి. చాలా నీట్గా, అంటే చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. అగో శ్రీ మహావిష్ణువు ఎయిర్పోర్ట్లోకి రాగానే లగేజ్ తీసుకునే ఏరియాలో ఉంటుంది అనమాట. ఇది చాలా పెద్ద పెయింటింగ్ ఇది. అలాగే వాటితో పాటు విగ్రహాలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై శ్రీరామ్.